మనతో పాటు చంద్రవదన్ గారు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. చంద్రవదన్ గారు, ఏంటి అంటే ఒక గౌరవం పోతుంది సమాజంలో. ఇదివరకు మా చిన్నప్పుడు ఐఏఎస్ అంటే లేకపోతే కలెక్టర్ అంటే, కలెక్టర్ వస్తున్నాడంటే ఊరంతా షేక్ ఏది. ఇవాళ ఈ గౌరవం పోగొట్టుకుంటున్నారు, ఎందుకు ఇట్లా? ఖచ్చితంగా భరత్ గారు, వాస్తవంగా అన్ని రంగాల్లో పబ్లిక్ లైఫ్ లో వాల్యూస్ అని దిగజారిపోతున్నాం, క్షీణించిపోతుంది. అందులో భాగంగానే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ లో వాల్యూస్ ఏ మేరకు దిగజారిపోయిన విషయం మనందరూ రోజు చూస్తూ వచ్చినాం నిత్య జీవితంలో. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే, ఇక్కడ ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్యమైన చర్యలకు పాటుపడ్డారంటే, కాళ్ళు పడటం, వంగటము, దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? అసలు వీళ్ళు ఎలాంటి అధికారులు? అసలు వీళ్ళు సర్వీస్ లో ఏ రకంగా ఏ ప్రమాణాలతో వీళ్ళు ప్రవేశించటం ఒక అంశం అయితే, వాళ్ళ నడవడిక ఎలా ఉంది, వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉంది, వాళ్ళు ఏ ప్రమాణాలతో పనిచేస్తూ వచ్చారు అని మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు అందరు ఐఏఎస్ ఇలాగా చేయరండి. ఎవరు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండాతనాన్ని, గౌరవాన్ని, వాడికి స్థాయి మీర్చి కాళ్ళు మొక్కడం ఒకటే కాదు, ప్రభుత్వం ఏం చెప్తే దానికి తలకాయ ఊపడం. అదే దానికే వస్తున్నాను. కాలు ఒక్కటమే కాదు, వాళ్ళ ప్రవృత్తి అనందా నేను, అంటే వాళ్ళు చేసే పనితీరు, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఏ రకంగా ప్రదర్శిస్తారు, ప్రజల యొక్క సమస్యకి ఏ రకంగా స్పందిస్తున్నారు, ముఖ్యంగా వాళ్ళ నైతికత మనకి ఎక్కడ బయటపడుతుందంటే, అది వాళ్ళ వ్యవహార శైలి విత్ పొలిటీషియన్స్ తో, ముఖ్యంగా అనధికారులతో, మంత్రులతో, ముఖ్యమంత్రులతో, వాళ్లతో వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, వాళ్ళు చాలా దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తారు. మేము మీకు తొత్తులుగా వ్యవహరిస్తున్నామని ప్రదర్శిస్తారు. మీరు ఏమి చెప్పినా కూడా మేము చేస్తాము, మీకు మీరు చెప్పే పనులని మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం, మీరు నన్ను ఈ ముఖ్యమైన ఈ పదవిలో నన్ను కొనసాగించాలి, సుదీర్ఘం కాల పాటు నాకు అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత ఒకవేళ నేను రిటైర్ అయిపోతే తర్వాత నాకు మడిగి తిరిగి పోస్టింగ్స్ ఏదో ఒక ప్రధానమైన నియామకాన్ని ఇచ్చే విధంగా చేయమని సంకేతాలు పంపించడానికి ఈ రకంగా ప్రవర్తన చేస్తారు. రెండో కేటగిరీ వాళ్ళు ఏంటంటే, కొందరు అధికారులు వాళ్ళ మీద అవినీతి పరులు ఉంటారు. వాళ్ళు అనేకమైన వాళ్ళ మీద అభియోగాలు ఉంటాయి, అవకతవకలు చేస్తుంటారు. అవన్నీ కప్పిపుచ్చుకోవటానికి అడుగులకు మడుగులు వేసి ఈ పొలిటీషియన్స్ తో చాలా దగ్గరగా ప్రవర్తించే విధంగా ఇలాగా పబ్లిక్ ప్రదర్శన చేస్తారు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇది ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో కనీవిని ఎరగని రీతిలో గత హయాంలో, కేసీఆర్ హయాంలో ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క ప్రతిష్టతని మొత్తం భగ్నం చేయడం జరిగింది. కిందకు పోయింది. మనం చూసాం, మీరే చెప్పారు ఆ ఉదాహరణ, ఆ పేర్లని కూడా ఎప్పుడు గత 10 ఏళ్లలో జరిగింది, ముందు ఎప్పుడు చేయలేదు. ఇంకో దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, కేసీఆర్ ఇక్కడ కాళ్ళు మొక్కమని